175 స్థానాల్లో గెలుపే టార్గెట్ గా క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ కీలక సమావేశమవుతున్నారు. జిల్లాల పర్యటనలు, రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే 3 పార్టీల కూటమిని ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు. దాంతో పాటు జిల్లాల వారీగా పరిస్థితులపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, సీఎం వైఎస్ జగన్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, కొద్దిసేపటి క్రితమే పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కేవలం 5 నిమిషాల క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా కనుక చూస్తే ఇప్పటికే తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఇప్పటికే 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. వారిలో ఎక్కువగా ఎన్ఆర్ఐలతో పాటు బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారంతా కూడా విస్తృతంగా డబ్బు సంచులు తీసుకుని వచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి కార్యక్రమాలకు ఆల్రెడీ తెరదీసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వారిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల బలాలు, బలహీనతలు తదితర అంశాలతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ఏ స్థాయిలో వ్యవహరించాలి, అట్లాగే గ్రామాల్లో బూత్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి ముందుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం, ఇంటింటికి ఇప్పటి వరకు జరిగినటువంటి మేలను వారికి తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం లాంటి అనేక కార్యక్రమాల సంబంధించి కూడా ఈ సమావేశంలో పార్టీ అధినేత జగన్ ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. అట్లాగే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా 175 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. కాబట్టి విస్తృతంగా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనేది చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇంకా పార్టీకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైనా అవసరం అయితే పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు సంప్రదించడం ద్వారా అందుబాటులో ఉండాలనేటువంటి సమాచారాన్ని అందించడంతో పాటు ఇంకా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా చిన్న సమస్యలు కానీ ఏమైనా ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడటం లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని పార్టీ అధినేత జగన్ చెప్పబోతున్నారు. అట్లాగే ఈ నెల 26 లేదా 27 తారీఖు నుంచి బస్ యాత్ర కూడా జగన్ ప్రారంభించబోతున్నారు. కాబట్టి బస్ యాత్ర ఎక్కడెక్కడి నుంచి కొనసాగాలనేది, అంటే తొలి రోజు ఇప్పుడుపాయ వెళ్ళి అక్కడ తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఆశీస్సులు తీసుకున్న తర్వాత బస్ యాత్ర ప్రారంభించాలనుకుంటున్నారు. కాబట్టి ఆ తొలి రోజు బస్ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఏ నియోజకవర్గాల మీదుగా వెళ్ళాలి, ఎక్కడ రూట్ మ్యాప్, ఎక్కడ రోడ్ షోలు నిర్వహించాలనేటువంటి అంశాల మీద కూడా ఇప్పుడు ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఆ మేరకు ఒక ప్లాన్ అయితే పక్కగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 4 సిద్ధం సభలు కూడా జరిగాయి. కాబట్టి ఆ 4 జిల్లాలను మినహాయించి మిగతా 21 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఈ బస్సు యాత్ర నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆ బస్సు యాత్ర ఏ వైపు నుంచి ఏ నియోజకవర్గాల మీదుగా కొనసాగాలి, ఎక్కడ బహిరంగ సభలు పెట్టాలనేటువంటి అంశాల మీద కూడా ఇప్పుడు జగన్ పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కవిత.